భారతీయ వంటగదిలో టమాటో లేని కూర ఉండదు. ఆలుగడ్డ పక్కా ఉండాల్సిందే. అసలు మిరపకాయ లేని వంటకాన్ని ఊహించుకోలేం. ఇవన్నీ మన దేశానివే అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కానీ అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనం ప్రాణప్రదంగా భావించే ఈ కూరగాయలన్నీ పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వ్యాపారుల పుణ్యమా అని వేల మైళ్ళ దూరం నుంచి సముద్ర మార్గంలో మన దేశానికి చేరాయి. ముందుగా బంగాళదుంప. భారతదేశం బంగాళదుంపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. కానీ దీని పుట్టినిల్లు దక్షిణ అమెరికాలోని పెరు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వ్యాపారులు దీనిని మన దేశానికి పరిచయం చేశారు. ఆ తర్వాత 1797లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీని సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. మద్రాసుకు చెందిన డాక్టర్ బెంజమిన్ స్వయంగా దీనిని పండించి భారతీయులకు రుచి చూపించారు. ఇక టమాటో లేకుండా భారతీయ మహిళ వంట పూర్తి చేయలేదు. కానీ ఇవి సుమారు 2500 ఏళ్ల క్రితం మెక్సికోలోని నహువ సమాజం పండించిన పంట. యూరప్ మీదుగా ఇటలీకి చేరినప్పుడు దీనిని బంగారు యాపిల్ అని పిలిచేవారు. పోర్చుగీసు వారి ద్వారా ఇది మన దేశానికి వచ్చింది. ఇప్పుడు మనం టమాటా ఉత్పత్తిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచాం. ఆ తర్వాత మిరపకాయ. మనం వాడే ఘాటు మిరపకాయలు వాస్తవానికి మెక్సికోకు చెందినవి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నప్పుడు దీనిని గుర్తించారు. పోర్చుగీస్ వారు 1500 ప్రాంతంలో గోవాకు దీనిని తీసుకొచ్చారు. అప్పటి వరకు భారతీయులు కారం కోసం కేవలం మిరియాలను మాత్రమే వాడేవారు. ఇప్పుడు మిరప సాగులో భారత్ ప్రపంచంలోనే నంబర్ 1. ఆపై క్యాప్సికం. దీని మూలాలు కూడా మెక్సికో, ఉత్తర అమెరికాలోనే ఉన్నాయి. దీనిని పోర్చుగీస్ వారు భారత్ కు తీసుకొచ్చినప్పుడు తొలుత సిమ్లా, డార్జిలింగ్, నీలగిరి వంటి చల్లని ప్రదేశాల్లో పండించారు. అందుకే దీనిని ఇప్పటికీ మనం సిమ్లా మిర్చి అని పిలుచుకుంటూ ఉంటాం. అనంతరం క్యాలీఫ్లవర్ అసలు భారతీయులది కాదు. దీని మూలాలు సైప్రస్ ద్వీపం, మధ్యధరా ప్రాంతంలో ఉన్నాయి. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు దీనిని భారత్ కు తెచ్చారు. యూపీలోని సహరన్పూర్ లో బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు డాక్టర్ జేమ్సన్ దీనిని మొదటిసారిగా సాగు చేశారు. నేడు మనం ప్రపంచంలోనే క్యాలీఫ్లవర్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాం. చివరిగా మొక్కజొన్న. మెక్సికోలో పుట్టిన మొక్కజొన్నను కొలంబస్ యూరప్ కు తీసుకెళ్లగా అక్కడి నుంచి పోర్చుగీస్ వారు ఆసియాకు తెచ్చారు. గుజరాత్, పంజాబ్ ప్రాంతాల్లో మొదలైన దీని సాగు ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.